చాలామంది అంటున్నారు మీరు చాలా అంత అసలు ఎక్కడ కూడా తగ్గట్లేదు, మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా గట్టిగా ఇంత మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు అంటే నేను సబ్జెక్టు మాట్లాడుతున్నాను, క్వశ్చన్ చేశాను. మీరు 6.4% మీరు విద్యా సంస్థకి ఎక్కిపెట్టారు. నేను ఒక తెలుగు మీడియం స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మా ఫాదర్ టీచరు చిన్న గ్రామం నుంచి వచ్చినారు. ఆ రోజు నేను చదువుకునేప్పటికే ఒక ఆస్తి లేదు, ఒక ఇంచు భూమి లేదు మాకు. ఈరోజు జూబ్లీహిల్స్ నాకు ఇక్కడ ఆఫీసు, ఇల్లు ఇవన్నిట్లో వచ్చినాయి, చదువుతూనే వచ్చినాయి కదా. మా నాయన ఏదో డబ్బులు ఆస్తులు 100 కోట్లు సంపాదించి నాకు జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టించలేదు, ఈ ఆఫీస్ కట్టలేదు. ఆఫీస్ నేను కూడా తీసుకున్నాను. అదేది వచ్చింది విద్య వల్లనే కదా. 6.4% మీరు ఎడ్యుకేషన్ పెడితే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కొలాప్స్ అయినాయి మా కాన్స్టిట్యూన్సీలో, లేవు, మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి. మేము చదువుకున్న స్కూల్ కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయింది. మీరు తీసుకుపోయి కాళేశ్వరం అంటే ఎక్కడ విద్య లేకపోతే కేసీఆర్ ఎందుకు కూర్చుంటాడు? ఇప్పుడు నేను నాలాంటి వాడు ఇంత గొప్ప ప్రజాస్వామ్యంలో అంత పెద్ద అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా రావడం మామూలు మాట కాదు కదా. నాలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు వచ్చి మాట్లాడుతున్నాడంటే బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మీరు ఎడ్యుకేషన్ వ్యవస్థనే దెబ్బతీశారు, ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేసేసారు. ఒక మల్లారెడ్డి కాలేజో లేకపోతే ఒక పెద్ద కాలేజీలో వాళ్ళే సంపాదించుకోవాలి, వాళ్ళే డబ్బులు తీసుకోవాలి తప్ప అరే పేదోడికి నార్మల్గా బతికి జీవితంలో పైకి రావాలన్నది. మీరు అమెరికా వెళ్ళండి, గవర్నమెంట్ సిస్టమ్స్ స్కూల్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈరోజు మీరు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ని కొలాబ్ చేసిండ్రు. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నేను క్వశ్చన్ చేసింది ఆ విషయంలో. విద్య మీద, వైద్యం మీద, జీవన ప్రమాణాల మీద క్వశ్చన్ చేసినారు. లేదంటే ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టారు అడ్వర్టైజ్మెంట్కి. రోజుకొని తీసుకుపోవడం, బస్సు ఎక్కించుకోవడం, అహో కాళేశ్వరం ఈహో కాళేశ్వరం అని చెప్పడం, 1 crore ఖర్చు పెట్టడం చేశారు. కానీ నిజంగా కాళేశ్వరం అంతా 3,000 కోట్లు స్కూల్స్కి ఇచ్చుంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కొత్తగా రీకన్స్ట్రక్షన్ అయ్యేటి కదా. సో ఆ ఫండమెంటల్స్ మీద నేను క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు అభివృద్ధి చేయలేదు, అసలు ఏం చేయలేదు, మొత్తం కాళేశ్వరానికే పైసలు పెట్టారు, తెలంగాణని మొత్తాన్ని కూడా కొలాప్స్ చేశారు అని చెప్తున్నారు. సరే, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకమో కాలం కలిసి వచ్చిందో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలు మీరు చూస్తే 100% పేదోడికి, అవి ఉన్నోడికి కాదు. మీకు అభయస్థం అని 6 గ్యారంటీలు. అదే ఈ అభయస్థంలో గృహజ్యోతి అని చెప్పాను, అది ఉమెన్కి ఈరోజు వస్తుంది. ఈరోజు మాకు సాయంత్రం మీటింగ్ ఉంది. 500 సిలిండర్ 1250 రూపాయలు కట్టెల పొయ్యి మీద వాడుకుంటున్నాను. యూనిట్ కట్టలేక పేదోళ్ళు నాకే మా కాన్సిల్ తిరిగితే బిల్లులు చూపిస్తున్నారు. ఇలా మీకు రైతు రుణమాఫీ అని చెప్పడం జరిగింది. ఇలా లేడీస్కి ఫ్రీ అని ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 18-19 కోట్ల స్త్రీలు ఈరోజు ప్రయాణం చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే 50 రూపాయలు 100 రూపాయలు కూడా బిగ్ డీల్ వాళ్ళకి. అట్లాంటి సార్ మీకు పెన్షన్ 4,000 రూపీస్ అని చెప్పడం జరిగింది. సో ఇట్లా ఈ 6 పథకాలు అంటే 13 సంక్షేమ పథకాలు. ఈ 6లో మీకు 300% అది పేదోడికి చెందుతుంది. సో కనుక ఈరోజు 2 అయిపోయినాయి ఆల్రెడీ, ఈరోజు 2 చేస్తున్నాం, ఇంకో 2 ఉన్నాయి. ఇంకా 2 అంటే వాళ్ళు మాట్లాడితే 13 పంక్తులు అదే 100 days కూడా కాలేదు కదా. కేసీఆర్ మాట్లాడుతాడు, రేవంత్ నువ్వు దిగిపో నేను చూసుకుంటాను. అరే ఎందుకు మీకు డైజెస్ట్ అవుతలేదు, ఎందుకు జీర్ణిస్తలేదు? కేటీఆర్కి మనసు పడతలేదు. పొద్దున్న లేస్తూ ట్విట్టర్లో పెట్టేటోడు, సాయంత్రం ట్విట్టర్లో పెట్టేటోడు. మా చేతుల నుంచి అధికారం ఎట్లా పోయింది అనేది వాళ్ళ ఆవేదన తప్ప మరి ప్రతిపక్షంగా ఉండి మరి నిజంగా ఈ పథకాలు ఎవరికి పోతున్నాయి? గవర్నమెంట్ నుంచి పేదోడికి కదా పోయేది. ఇందిరమ్మ ఇండ్లు అనేది కూడా పేదోడికి కదా. నెక్స్ట్ వచ్చేది ఇందిరమ్మ ఇండ్లే. ఇప్పుడు మెయిన్గా ఈ 500 రూపీస్ సిలిండర్ అనేది డే టు డే ఈరోజు ఉమెన్ డబ్బులు ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అంత ఇంపాక్ట్ కావట్లేదు. కానీ పేదోడికి మాత్రం సిలిండర్ పెట్టుకోండి. నేను నా కళ్ళతో నేను కూర్చుని వాళ్ళతో పొయ్యి దగ్గర కూర్చుని మాట్లాడు, ఎందుకు కట్టెలు పెట్టుకుంటారంటే ఏడాసారి 1250 రూపాయలు అయిపోయింది, మేము కూలీ చేసుకుంటే వస్తలేవు, మళ్ళీ సిలిండర్ కొనుక్కొచ్చి పెట్టుకుంటే ఏడ బతుకుతామని చెప్పి సిలిండర్ పక్క పడేసేసి గుడిసెలలో బట్టి మళ్ళీ కట్టెలు పోయి వండుకునే పరిస్థితి ఈరోజు. అంటున్నారు పేదోళ్ళకి వెళ్తున్నాయి అని, కానీ ఇంతవరకు ఎక్కడ వెళ్తున్నాయి? దరఖాస్తులు ఏదో తీసుకున్నారు, కొత్త రేషన్ కార్డులు అన్నారు, అవన్నీ దరఖాస్తులు తీసుకొని వదిలేశారు తప్ప వాటి మీద ఇంతవరకు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. ఎప్పుడు వచ్చేది పేదవాడికి? మీకు ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్నది ఇప్పుడు అంతా ప్రాసెస్ అయిపోయింది. ఈరోజు 500 రూపాయల సిలిండర్ బేస్డ్ అపాన్ దరఖాస్తు వల్ల తెల్ల రేషన్ కార్డుకి ఎవరైతే ఉందో అది ప్రాసెస్ చేసి 200 రూపీస్ యూనిట్ ఫ్రీ కరెంట్ ఆల్సో బేస్డ్ ఆన్ దరఖాస్తులు. దరఖాస్తు అనేది బేసిక్ డేటా తీసుకున్నాము. దాని తర్వాత ఎవరికి లబ్ధిదారులు అనేది మనకు తెలుస్తుంది కదా. దానివల్ల ఈరోజు మీరు వైట్ రేషన్ కార్డు త్రూ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వాళ్ళకే కదా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మీరు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చే లబ్ధిదారులకి
ఫామ్స్ వైట్ రేషన్ కార్డులు అంటే వైట్ రేషన్ చాలా అందులో గ్యాంబ్లింగ్ ఉంది, చాలా ఫ్రాడ్ ఉంది. అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు ఎవరికైతే అవసరం ఉందో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏం చేశారంటే ప్రతిపక్షంలో పక్క కొట్టేసేసి ఈరోజు ఓపెన్ సిస్టంలో ప్రజాస్వామ్యంలో అప్లికేషన్ నేను కూడా తిరిగినాను చాలా గ్రామాలు ప్రజా సంక్షేమ పాలనప్పుడు నిలబెట్టి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి మనం అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. కనుక నిజంగా అర్హులైన వాళ్ళు కూడా కొత్త అప్లికేషన్స్ ఎంటర్ చేయడం, ఎందుకంటే రీస్ట్రక్చర్ చేసిన మొత్తం. అప్పుడు ఏమైందంటే కొందరికే ఇప్పుడు ఆ ఊళ్ళో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ లీడర్ ఉంటే వాళ్ళతో పేర్లు రాపించుకున్నారు, కొందరు రాలేదు, వాళ్ళు ఏడ్చినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. కొందరికైతే పింఛన్లు అయితే పింఛన్స్ నా దగ్గర రోజు వస్తారు కదా, కట్ చేసింది వాళ్ళకు. సో ఆ సిస్టమ్ని పోగొట్టడానికి మా ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు టీం అంతా కలిసి ఇది ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఫస్ట్ మనం అప్లికేషన్ తీసుకొని డేటా మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎవరు లబ్ధిదారుని మనమే డిసైడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు లోకల్ కార్యకర్త కానీ అఫ్కోర్స్ ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు పెడతాం అనుకుంటున్నాం, ఇందిరమ్మ కమిటీలు వేస్తున్నాం, ఇందిరమ్మ కమిటీ ద్వారానే పోతుంది. ఇది ఒక ఎమ్మెల్యేగా ఈ సంక్షేమ పథకాలు పోవాలి, ఒక కలెక్టర్గా ఆర్డీ గారు చేస్తారు. కానీ ఈ కొందరు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ రావడం జరిగింది. కొంత ప్రతిపక్షం ఏమంటుందంటే అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోలేదు కదా, 70 days అయింది కదా. నేను అడిగాను 70 days అయింది అంటున్నారు, కానీ 100 రోజులు మీరు పెట్టుకున్నారు. 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని. ఆల్రెడీ 70 రోజులు అయిపోయింది, ఇంకో 30 రోజులే ఉంది. ఇప్పటివరకు రైతు బంధు అందరికీ పడలేదు, రైతు రుణమాఫీ అవ్వలేదు. కొన్ని మీరు 100 రోజులు టైం అడుగుతుంది, December 9న వేస్తాము అని చెప్పింది మీరే కదా, వేయలేదు. కాబట్టి అదే కదా వాళ్ళు అడుగుతున్నారు. December 9 వేస్తామన్నప్పుడు ఆ రోజు మొత్తం టోటల్ సిస్టమే కొలాబ్ చేసిపోయింది కదా, ముందే తెలుసు కదా. ఇంత ఖజానా ఇంత ఖాళీ చేసిరు, ఇంత ఘోరం చేసిరని ఎవరికి తెలుసు. అలా డబ్బులు మరీ అసలు ఇంత ఊడ్చుకుపోతారని ఎవరు అనుకోలేదు కదా. ఈరోజు అసలు అంటే ఖజానా ఇంత నెగిటివ్లా సుమారు 70,000 కోట్లు మీరు అప్పుగా కట్టాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణకు ఉంది. సుమారు సంవత్సరానికి 70,000 కోట్లు ఓన్లీ వడ్డీలు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. సుమారు 7 లక్షల కోట్లు ఈరోజు చేరింది అప్పు, 7.5 కోట్లు 2.5 లక్షల కోట్లు అప్పు లేదు. కనుక సీఎం గారు పనిచేస్తున్న 100% ఇప్పుడు మీకు ఈ రోజు 2 రిలీజ్ అయిపోతున్నాయి ఆల్రెడీ. డైరెక్ట్ అది ఇట్స్ రీచింగ్ టు ది పూర్ పీపుల్కే కదా.